హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ప్లెయిన్ బ్లౌజ్ మీద గళ్ళుప్పు ఉపయోగించి గళ్ళుప్పు ఉపయోగించి నేను డిజైన్ ఎలా వేయాలో చెప్తానండి. ఇది నాది శారీలో మామూలుగా విడిగా తీసుకున్న వైట్ బ్లౌజ్ అనమాట. ఇలా వేసుకోలేం కదా, అందుకని నేను ఏం ఐడియా వేసానంటే ఈరోజు దీని మీద ఉప్పు, ఇదిగోండి పెద్ద ఉప్పు ఉపయోగించి, ఇదిగోండి గళ్ళుప్పు ఇది ఉపయోగించి యాక్రిల్ పెయింట్స్ 3 కలర్స్ ఇస్తున్నానండి. గ్రీను, బ్లూ అండ్ రెడ్ బ్రష్లు. ఇప్పుడు నేను పెయింటింగ్ ఎలా వేస్తానో చూపిస్తానండి. ఆల్రెడీ నేను ఇందాక ఫస్ట్ ఒక చేతుల వరకేనండి ఇది ఒక చేతికి వేసేసాను చూడండి. ఇంకో పార్ట్ ఇటు పక్కన ఎలా చూపిస్తాను ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి ఇలా ఫ్రేమ్ బిగించేసుకొని ఫస్ట్ ఇలా ఫ్రేమ్ బిగించేసుకోవాలి. తర్వాత నార్మల్ వాటర్ కంపల్సరీ. ఇది బ్రష్ తీసుకొని ఇదంతా ముందు స్ప్రెడ్ చేసేయాలండి. వాటర్ జాకెట్ అంతా ఇట్లా, లేకపోతే చేతితోటైనా మనం ఇప్పుడు నాకు చేతితోటైతే చాలా ఈజీ అవుతుంది. చేతితోటైనా ఇలా వాటర్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు కలర్స్ తీసుకుంటున్నానండి. ముందర బ్లూ తీసుకుని ఏదన్నా పెయింట్ బ్రష్ ఇలా బ్రష్ తీసుకుని ఇంకా పడలేదు బ్లూ వేస్తున్నానండి. ఇట్లా అక్కడక్కడ ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. వాటర్ వేసుకోండి. ఇది వైలెట్, బ్లూ ఇట్లా అక్కడక్కడ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది వాటర్ కూడా వేసుకుంటాను. చాలా ఈజీ అండి ఇది. అసలు పెయింట్ వేయటం చేతకాని వాళ్ళు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అలాగా ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే రెడ్ కలర్ తీసుకున్నాను. వాటర్ తీసుకుని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి కలర్. వాటర్ వేస్తే తొందరగా స్ప్రెడ్ అయిపోద్దండి. మధ్యలో ఎక్కడన్నా ఇంకిపోయినట్టుంది అనుకోండి, వాటర్ పోసేసుకోండి. భలే టై అండ్ డైలాగ్ భలే వస్తుందండి డిజైన్. వాటర్ పోసుకోకపోతే ఏమొద్దంటే ఆరినప్పుడు అది ఒక ముద్దలా పడిపోద్ది. అందుకే వాటర్ వేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేసేసుకోండి ఇలాగా.
ఇట్లా వాటర్ వేసుకుంటూ ఉండాలి, అది ఆరిపోద్దండి. యాక్రిల్ పెయింట్ కదా. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ వేసుకుంటున్నాను. గ్రీన్ తీసుకొని అది కూడా సేమ్ ప్రాసెసే, ఇట్లా మధ్యలో ఎక్కడన్నా ఇది బ్లౌజ్కి హ్యాండ్స్ వర్కేనండి, హ్యాండ్ వర్కే వేస్తున్నాను నేను. బాగుంటుంది చక్క. ఇట్లా అదితేనే బాగుంటుందండి, ఇట్లా దౌ డిజైన్ లాగా. ఇలా అయిపోయింది కదా, కలర్ అంతా పెట్టేశాను. ఎప్పుడైనా ఇట్లా ట్రయాండ్ ఇలా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా వాటర్ స్ప్రెడ్ చేసేసుకుంటాం లైట్గా, ఎక్కడన్నా కలరు ఇది అవ్వకుండా. ఇవన్నీ అయిపోయినాక సాల్ట్ తీసుకున్నామండి, ఉప్పు కళ్ళుప్పు తీసుకున్నాను. శుభ్రంగా తుడుచుకొని, ఏమనే కదండి కాదు, లావుగా ఉన్నాయి చూసుకోండి, ఉన్నట్లో లావుగా ఉన్నాయి తీసుకొని ఇట్లా ఇలా వదిలిపెట్టేసేయండి వేసి. ఇట్లా ఒక దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలండి ఇలాగా స్లోగా. తర్వాత నేను ఇది ఆరిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తానండి. హాఫ్ అన్ అవర్ అయింది, ఇప్పుడు చూద్దాం. అంటట్లేదండి, అంటట్లా. కొంచెం స్లోగానే ఆరితే బాగుంటుంది. మనం ఫ్యాన్ పెట్టేసి అట్లా ఆరబెట్టకూడదండి, ఇది స్లోగానే ఆరాలి. ఇప్పుడు తీసేస్తానండి ఇవన్నీ. ఇంకొంచెం లైట్గా చెమ్మందండి, లైట్గా చెమ్మంది, ఆరిపోతుందిలేండి కాసేపు ఉంటే. చూడండి ఎంత చక్కగా ఈ డిజైన్ చూడండి, ఇక్కడ ఎంత బాగా వచ్చిందంటే చూడండి ఎంత బాగుందో. ఇదంతా మార్బుల్స్గా చాలా అందంగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ కదా. పెయింట్ నచ్చిందా అండి? నచ్చితే యూస్ఫుల్గా ఉందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇదిగోండి ఇట్లా ఆరిపోతుంది అన్నమాట, ఇది బాగా ఆరిపోయింది.
కొంచెం లైట్గా చెమ్మందనమాట. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.